వరద బాధితుల నుంచి హైడ్రా బాధితుల దాకా, లగచెర్ల నుంచి దిలావర్పూర్ దాకా, నిరుద్యోగుల నుంచి పోలీసుల దాకా ఎవరు రోడ్డెక్కినా వారి వెనుక ప్రతిపక్షమే ఉందంటాడు రేవంత్ రెడ్డి. చివరికి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు ఆసుపత్రుల పాలైతే, పిల్లలు చనిపోతే దాని వెనుక కూడా ప్రతిపక్షం కుట్ర ఉందంటాడు. అంటే ప్రజలు చేసిన పోరాటాలని తట్టుకోలేక ప్రతిపక్షాలు రెచ్చగొట్టాయని చెప్పి ఇవాళ నిందలు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ మధ్య మీరు చూసుంటారు, అది కూడా ఒక పెద్ద జోక్. కరెంటు పోతుండే ఆ మధ్యలో, మాటి కరెంటు పోతుందంటే హరీష్ రావు లైన్ మెన్లతో జైలు కలిపి కరెంట్ తీపిస్తుండు అన్నాడు. అంటే ఈయన ఏమన్నా కానీ ఆయన ఫెయిల్యూర్ను పక్కోని మీద ఉంటుంది. హరీష్ రావు లైన్ మెన్లతో చేయగలిపిండట, కరెంట్ తీపిస్తుండట. ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని పాలిస్తున్న నువ్వా నేనా? అంటే ఈ రకంగా పక్క వాళ్ళ మీద నిందలు వేసి నెపాలు పెట్టి తన తప్పులను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నాడు. ఇకపోతే అజ్ఞాన వ్యాఖ్యలు, ఇదైతే జోకు. మన ముఖ్యమంత్రి కదా, ఈయన చెప్పిన మాటలు విని పరీక్ష రాస్తే పిల్లలు ఫెయిల్ అయిపోతారు. నవిపోదురుగాక నాకేంటి సిగ్గన్నట్లు ముఖ్యమంత్రి గారు అనేక మార్లు తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి పదవినే నవ్వుల పాలు చేస్తున్నాడు. హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయట, అందుకే నావీ రాడార్ కేంద్రం దామగుండంలో పెడుతున్నాడు అంటాడు. రాష్ట్రం చుట్టూ 3 సముద్రాలు అయితే లేవు, కానీ ముఖ్యమంత్రి గారికి మాత్రం సముద్రం అంత అజ్ఞానం ఉందని జనం నవ్వుకుంటున్నారు. ఇక తెలంగాణలో బాక్రానంగల్ ప్రాజెక్టు ఉండెను అంటాడు. ఈ బాక్రానంగల్ అనే ప్రాజెక్టు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. బాక్రా నంగల్ 2 వేరు ప్రాజెక్టులు. ఆ స్థలాల ఆధారంగా దానికి బాక్రా అని ఒక ప్రాజెక్టుకు, నంగల్ అని ఒక ప్రాజెక్టుకు పేరు వచ్చింది. 2 కలిపి బాక్రా నంగల్ అని పిలుస్తారు. అది హిమాచల్ ప్రదేశ్లో ఉంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఉండను అంటాడు మన ముఖ్యమంత్రి. ఇక హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో విమానాలు అమ్ముతున్నారు అంటాడు. మరి నాకైతే కనవలేదు, మరి మీకు ఎవరికైనా కనబడ్డాలి? విమానాలు అమ్ముతున్నారు అంటూ. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటాడు. ఆర్థిక శాఖని అడిగితే చెప్పరా? జీతాలు ఇచ్చే ఆర్థిక శాఖలో ఎవరినైనా అడిగితే చెప్పరా? పనిచేసిన ఉద్యోగులను అడిగితే చెప్పరా? 1,60,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఉద్యోగాలు పొందిన తమ్ముళ్లకు చెల్లెళ్లకు తెలుసు. అంటే అబద్ధం ఆడినా అతికేటట్టు ఉండాలి, నోటికొచ్చినట్టు. ఒకసారి ఎప్పుడో మాట్లాడుతూ మల్లన్న సాగర్లో 50,000 ఎకరాలు మునిగిపోయింది, మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఒక్కిళ్ళు కూడా కట్టలేదని మాట్లాడింది. నేను సవాల్ విసిరిన, తూకం వచ్చింది. ఇలా రికార్డులు చూసినా తెలుస్తుంది, అక్కడికి పోయినా తెలుస్తుంది. మల్లన్న సాగర్లో మునిగింది 50,000 ఎకరాలు కాదు, 14,000 ఎకరాలని. మల్లన్న సాగర్ నిర్వాసితులకు 3,000కు పైగా అద్భుతంగా ఇండియాలో ఎక్కడ లేని విధంగా డబుల్ బెడ్రూమ్ కాలనీ కూడా అక్కడ పోతే కనబడదా? అంటే ఆ రకంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. దావోస్కు పోయిన ముఖ్యమంత్రి గారు ఆడ కూడా తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. ఆ దావోస్లో కూడా ఇండియా టుడేకి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఏమంటాడు, ఐటీ అండ్ ఫార్మా ఈజ్ ఏ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అన్నాడు. అదేందో ఆ భగవంతునికే తెలియాలి, లేదంటే ఆ రియాక్షన్ ఏందో రాహుల్ గాంధీ గారు వచ్చి చెప్పాలి. ఒకసారి ఆ వీడియో చూద్దాం, అది కూడా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. చూపిద్దాం. sector, pharma sector, it's a nuclear chain reaction. Nuclear chain reaction. మన నగరానికి, మన రాష్ట్రానికి 3 వైపుల సముద్రం ఉన్నది. 3 వైపుల సముద్రం ఉన్నది. మనం ఏది కావాలన్నా కోటికో ఆఫీస్కో పోయేది కొనుక్కోవాలంటే ఇవాళ అదే దించున్నారులో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చింది. విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చింది. మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసి ఏంటనే పేరు సత్యనారాయణ విప్రోకో ఇన్ఫోసిస్కో CEO అయితే ఈ రకంగా తన పరువు తాను తీసుకోవడం కాదు, రాష్ట్రం పరువు తీసేస్తుంది. ఆ ముఖ్యమంత్రి కుర్చీకున్న పరువును తీసేస్తుంది. ఇక తిట్ల పురాణం,
అది మీకు తెలియదేం కాదు. ఆ తిట్లన్నీ చూస్తుంటే నాకైతే ముఖ్యమంత్రి గారికి వాళ్ళు ఒక బిరుదు ఇవ్వాలనిపిస్తుంది. దుర్భాష దురంధరుడు. ఈ ముఖ్యమంత్రికి తప్పకుండా ఒక బిరుదు ఇవ్వాల్సిందే. దుర్భాష దురంధరుడుగా రేవంత్ రెడ్డికి మనం ఇలా నామకరణం చేయొచ్చు. ఏం మాట్లాడతాడు? పండబెట్టి తొక్కుతా, చీరుతా, సంపుతా, సింపుతా, గుడ్లు పీకి గోటీలాడతా, యాప చెట్టు కట్టేసి లాగులో తొండలిడిస్తా అని శాడిస్ట్ భాషలో చెలరేగుతాడు ఈ రేవంత్ రెడ్డి. బుల్డోజర్తో తొక్కిస్తా, మానవ బాంబులై చంపిస్తా అని టెర్రరిస్టులా రెచ్చిపోతాడు రేవంత్ రెడ్డి. నా కొడుకల్లారా ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కుతా, పేగులు తీసి మెడలేసుకొని ఊగుతా అని ఉన్మాదిలాగా వాగుతాడు రేవంత్ రెడ్డి. బాడీ షేమింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి. పసిపిల్లల్ని సైతం బాడీ షేమింగ్ చేసిన రేవంత్ రెడ్డి నాలాంటి వాళ్ళని చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎప్పుడో ఒకసారి మాట దూలడం ఎవరి విషయంలోనైనా జరగవచ్చు, కానీ ప్రతిసారి మాట దూలడం, మాట్లాడితే బూతులే మాట్లాడడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటైపోయింది. రాజకీయ పరిభాషను దిగజార్చడంలో ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారు అంటే ఆ ప్రథమ స్థానం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. ఆ ఎనుముల వారి నోట జాలువారిన ఆ ఆనిముత్యాలను కూడా ఒక్కసారి చూద్దాం. మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల కొండలిచ్చి కొడతారని చెప్పి నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టాలన్నా ముందు మీద అంటే బయటకు పోయి లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేదలు తీస్తే గాయర్ల కొడుకులు నొక్కనొక్కని ఓర్ల పక్కన పండబెట్టి తొక్కుతాం. ఈ సన్నాసి లఫుట్ నా కొడుకులతో గుండు తీసుకుంటూ వచ్చనే నా కొడుకులారా రండి. అరే సన్నాసి పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చి సంకనాకడానికి పోయిందిరా దరిద్రులారా. ఎప్పుడైనా బుద్ధి లేని గాడిద కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే బుద్ధి మీద పెడతా అంత వింటే మనం కూడా చెడిపోతాం. పని చేస్తాం. చిన్నపిల్లలు చూడగలరు అంటుంది అక్క. ఈ వీడియో రిలీజ్ చేస్తే చిన్నపిల్లలు చూడగలరు వద్దంటుంది. సో అంటే మొత్తంగా ఏడాది పాలన తెలంగాణ ప్రజల్ని నిజంగా హతాశుని చేసింది. మార్పు మార్పు అంటే ఏదో మార్పు జరుగుతుందని, 6 గ్యారంటీలు 13 హామీలు 100 రోజుల్లో అమలు చేస్తారు. ఇది సోనియా గాంధీ మాట, ఇది రాహుల్ గాంధీ మాట, ఇది ప్రియాంక గాంధీ మాట అంటే ఢిల్లీ వాళ్ళు వచ్చే మాటిస్తుండ్రు, నిజంగా అమలవుతుందేమో అని ప్రజలు ఆశించారు. కానీ ఆ ఆశించి నమ్మి ఓటేసిన ప్రజలు ఇవాళ హతాశులు అయిపోయింది. టోటల్లీ డిసప్పాయింట్ అయిపోయింది. ఇలా 10 ఏళ్ల కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని, 10 ఏళ్లలో కేసీఆర్ గారు పెంచిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఒక్క ఏడాదిలోనే ఆగం చేసింది రేవంత్ రెడ్డి గారు. పురోగమన తెలంగాణను తిరోగమన తెలంగాణగా మార్చారు. సంక్షేమం కూనరెళ్ళింది, సంక్షోభం ముంచుకొస్తున్నది. అభివృద్ధి జాడలేదు, అణిచివేత విరుచుకపడుతున్నది. మొత్తం మీద ఏడాది పాలన ఎడతెగని వేదననే మిగిల్చింది. ముఖ్యంగా ఏడాదిలో మనం చూస్తే ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతోనే ఈ ఏడాది కాలం వెల్లబుచ్చిండు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ మధ్య ఎక్కడో మాట్లాడుతూ గౌరవనీయులు కేసీఆర్ గారు ఏడాది సమయంలో ప్రజలు ఏం కోల్పోయారో వారికి అర్థమవుతుంది అని కేసీఆర్ గారు అన్నారు. ఇది అక్షర సత్యం కూడా. ఈ సత్యాన్ని జీర్ణించుకోలేని రేవంత్ రెడ్డి చాలా ఎగతాళిగా మాట్లాడుతున్నాడు, ఎగిరెగిరి పడుతున్నాడు. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయిందో మనకు తెలియదు అబ్బాయి సార్. రైతు బంధు కింద వానకాలం ఇచ్చే 7,500 కోట్ల రూపాయలు కోల్పోయిందా లేదా? ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రతి సంవత్సరం ఇచ్చే 2,500 కోట్లు విద్యార్థులు కోల్పోయిందా లేదా? కేసీఆర్ కిట్టు, బతుకమ్మ